అమ్మా ఏమ్మా ఏం చేస్తామా? దేనికి? లంచ్కి సాంబార్ మా. ఎప్పుడు చూసినా సాంబారే. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేయమ్మా. సరే, బేబీకార్న్ కొరియాండర్ ఫ్రైడ్ రైస్ చేయనా? ఎస్. బేబీకార్న్ కొరియాండర్ రైస్. దానికి బేబీకార్న్ ఇలా ముక్కలు కలుపుకొని, నెక్స్ట్ దానిలో 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, ఉప్పు అన్నీ కలిపేసి లైట్గా నీళ్ళు చల్లుకొని కలిపేసి డీప్ ఫ్రై చేయాలి. ధనియాలు ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేడైంది. సో ఇది విడివిడిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. బేబీకార్న్ ఇలాగ రెడీ అయ్యాయండి. నెక్స్ట్ పెన్నంలో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్న ధనియాలు, వెల్లుల్లి, కొంచెం వెల్లుల్లి దోరగా వేగిందో గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్, ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేగాయండి. నెక్స్ట్ దీనిలో కొంచెంగా కెచప్ దీనికి చాలా ఫ్లేవర్ని ఇస్తుంది. నెక్స్ట్ వేగించుకున్న జీలకర్ర పొడి, నెక్స్ట్ కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెంగా ఉప్పు ఇవన్నీ చేసి బాగా కలుపుకోవాలి. ఇది అడగకుండా ఒక 2 స్పూన్లు నీళ్లు మటు వేస్తాం. అడుగు అంటకుండా అంతే. కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. మసాలాలు బాగా కలిసిందో నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకున్న బేబీకార్న్ మొత్తం వేసేయాలి. మసాలాలు బేబీకార్న్కి బాగా పట్టించాలి. ఇలా కొంచెం బేబీకార్న్ డ్రై అయిందో మనం ఉడికి ఆరబెట్టుకున్న అన్నాన్ని వేయాలి. నెక్స్ట్ కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ. అంతే అండి, రుచికరమైన బేబీకార్న్ కొరియాండర్ రైస్ రెడీ. మా బాబుకి ఇచ్చానండి రైస్.